ఇక్కడ ఎక్కువ టీ ప్లాంటేషన్స్ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. సో కంప్లీట్ మున్నార్లో టీ ప్లాంటేషన్స్ ఫాగ్తో నిండిపోయి ఉన్నాయి అండ్ దట్ మేక్స్ దిస్ ప్లేస్ వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ ఒక టీ గార్డెన్కి వచ్చాము. చాలా వరకు నాట్ అలౌడ్ ఉంది అండ్ ఫెన్సింగ్తో కప్పేసి ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక టీ ఎస్టేట్లో మాత్రం వి కుడ్ ఎంటర్ అండ్ టేక్ సమ్ నైస్ పిక్చర్స్. అక్కడ క్వాలిటీ టైం స్పెండ్ చేసిన తర్వాత కేరళ ఫేమస్ శారీస్ తీసుకుందామని ఒక షోరూమ్కి వచ్చాము. ఒక 3 hour జర్నీ తర్వాత ఫైనలీ మేము తెక్కడికి అయితే వచ్చేసాము. అక్కడ నుంచి మేము పెరియార్ టైగర్ రిజర్వ్ వెళ్తున్నాము. మున్నార్ నుంచి తెక్కడి రావడానికి మాకు ఒక 3.5 hours పట్టింది. అండ్ ఇక్కడ ఇది పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరకు వచ్చాము. ఇందులో బోట్ బుక్ చేసుకుంటే వాళ్ళు మొత్తం ఈ బోట్లో మనకి లేక్ అంతా తిప్పి చూపిస్తారంట. మేబీ మన లక్ బాగుంటే వీ కెన్ ఆల్సో సీ సమ్ యానిమల్స్. ఒక పెద్ద బోట్లో టూరిస్ట్స్ అందరినీ పెరియార్ టైగర్ రిజర్వ్ లేక్ చుట్టూ తిప్పుతారు. అండ్ మాకు అక్కడ పెద్దగా యానిమల్స్ కనిపించలేదు, కాకపోతే ఆ ఫారెస్ట్ వ్యూ ఏదైతే ఉందో ఇట్ వాజ్ సర్రియల్ అండ్ నాకైతే నేను ఎక్కడో వేరే దగ్గర ఉన్నట్టు అనిపించింది. చాలా బాగుండే. మున్నార్ నుంచి తెక్కడికి వచ్చేసాము అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీఆర్ స్టేయింగ్. అక్కడ వి వర్ నాట్ సో ఫార్చునేట్, మేము ఎక్కువ యానిమల్స్ని అయితే చూడలేదు. ఓన్లీ ఒక 2 or 3 డియర్స్ అండ్ వైల్డ్ బఫెలోస్ని మాత్రం చూసాము. ఈరోజు ఇక్కడ తెక్కడిలో ఈ హోటల్లో స్టే చేసి రేపు మార్నింగ్ అలపి వెళ్ళాలి. ఆ హోటల్లో మేము జస్ట్ 1 night స్టే చేసాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 6:30కి మేము అలపి స్టార్ట్ అయిపోయాము. బికాస్ లేట్ అవుతున్న కొద్దీ ఘాట్ సెక్షన్లో వెళ్ళడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఐ హర్డ్ దట్ అలపిలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, సో వీ స్టార్టెడ్ ఎర్లీ. దిస్ ఈస్ ద బోట్ హౌస్ వేర్ వీ స్టేడ్. మనకి ఇది 2 compartmentsలో వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో దే హ్యావ్ గివెన్ సమ్ బెడ్రూమ్స్ అండ్ పైనకి వెళ్ళి చూస్తే మనకి మొత్తం బ్యాక్ వాటర్స్ అంతా క్లియర్గా కనిపిస్తాయి. చాలామంది మాకు సజెస్ట్ చేశారు అలపే వెళ్తే అక్కడ బోట్ హౌస్లో 1 day అంతా ఉండొచ్చు, అది బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అని. పర్సనల్గా నాకు ఒక రోజంతా బోట్ హౌస్లో ఉండడం అంత నచ్చలేదు, లైక్ ఏదో స్ట్రక్అప్ అనే ఫీలింగ్ వస్తుంది. బ్యాక్ వాటర్స్లో పెద్ద బోట్స్ కన్నా చిన్న బోట్స్లో రైడ్కి వెళ్ళడం చాలా బాగుంటుంది అనిపించింది. సో వెంటనే ఒకటి హైర్ చేసుకొని బ్యాక్ వాటర్స్లో వెళ్ళాము. ప్రజెంట్ అలపిలో బ్యాక్ వాటర్స్లో బోటింగ్లో వెళ్తున్నాము అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. వెదర్ మాత్రం కొంచెం సన్నీగా అనిపిస్తుంది.
ద లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అండ్ అక్కడ దగ్గరలో ఒక బీచ్ ఉంది అంటే అది చూడడానికి బయలుదేరాము. ఫైనలీ వెళ్తూ వెళ్తూ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి గుర్తుగా ఏదైనా గిఫ్ట్స్లా తీసుకెళ్దామని ఒక షోరూమ్ దగ్గర ఆగాము.